హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కోడి కాటాలు కోసే విధానం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికి కావాల్సిన పరికరాలు ఏంటంటే, ముందు ఎక్స్లేటర్ వైర్లో ఒక లేయర్ కావాలి. ఫ్రెండ్స్, అది తుక్కు పట్టకుండా ఉండే వైర్ చూసుకోండి జాగ్రత్తగా. ఆ లేయర్ని తీసేసుకొని కోడి కాటాన్ని సగం కంటే ఎక్కువ ఉంచండి కోడికి, ఎందుకంటే బ్లడ్ వచ్చే అవకాశం ఉంది. సగం కంటే తక్కువ కోసే అందుకనే ఫ్రెండ్స్, ఇక కోసే విధానం చూడండి. ఇక 2 పెన్నులు లాంటివి కానీ పెన్సిల్ కానీ అటు ఇటు వేసి ఏళ్ళకి పొట్టు పట్టేటట్టు ఉంచుకోండి. అది చూడండి, కాటా కోసే విధానం చూడండి, చూపిస్తా. ఈ రకంగా కోస్తే ఒక్కోసారి బ్లడ్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అందుకనే మనం ఏం చేయాలంటే పసుపు పౌడర్ కూడా దగ్గర ఉంచుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక అది అయిపోయింది. అయినా బ్లడ్ రాలేదు ఫ్రెండ్స్. అయినా కూడా మనం ఏం చేసామంటే పసుపుని పెట్టేసినాం, యాంటీబయాటిక్ దేనికైనా బెటర్ పెట్టి ఉంచడం. అది ఈ రకంగా కోసుకుంటే ఫ్రెండ్స్, పుంజుకి సేఫ్టీగా ఉంటుంది, పెట్టలకు కూడా క్రాసింగ్ టైంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్.